మన దేశంలో మనల్ని ప్రభావితం చేసే ఎన్నో కీలక పదవుల్లోకి కొత్తవాళ్ళొస్తున్నారు. మరి వీళ్ళెవరు? అసలు ఈ మార్పుల వల్ల ఏం జరగబోతోంది? ఈరోజు మనం ఈ ముఖ్యమైన కొత్త నియామకాల వెనుక ఉన్న కథను, వాటి ప్రాముఖ్యతను వివరంగా తెలుసుకుందాం. చూశారు కదా, మన రక్షణ రంగం నుంచి పరిపాలన, ఆర్థిక రంగాల వరకు ఎన్నో చోట్ల కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. మరి వీళ్ళెవరు? వీళ్ల రాకతో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఈ ప్రశ్నలకే మనమిప్పుడు సమాధానాలు వెతుకుదాం. మొట్టమొదటగా మన దేశ భద్రతకు వెన్నెముక లాంటి రక్షణ రంగం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కొన్ని చాలా ముఖ్యమైన మార్పులు జరిగాయి. భారత సైన్యానికి కొత్త వైస్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఎంవి సుచీంద్రకుమార్ గారు వచ్చారు. ఇంతకుముందు ఈ స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ రాజుగారు ఉండేవారు. ఆర్మీలో వైస్ చీఫ్ పదవి అంటే ఆర్మీ చీఫ్ తర్వాత అంతటి కీలకమైనదన్నమాట. సైనిక కార్యకలాపాల ప్లానింగ్, వాటి అమలు అంతా ఈయన కనుసన్నలోనే జరుగుతుంది. ఇక వెస్టర్న్ కమాండ్ అంటే మన పశ్చిమ సరిహద్దుల భద్రతను చూసుకునే విభాగం. ఇది ఎంత వ్యూహాత్మకమైనదో మనందరికీ తెలుసు. దీనికి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ పృథ్వీందర్ పాల్ సింగ్ గారు బాధ్యతలు తీసుకున్నారు. ఇవి మాత్రమే కాదు, మరికొన్ని ముఖ్యమైన నియామకాలు కూడా జరిగాయి. నావల్ ఆర్మమెంట్ డైరెక్టర్ జనరల్గా పి ఉపాధ్యాయ్ గారు, అలాగే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అంటే ఐటీబీపీకి కొత్త డైరెక్టర్ జనరల్గా అనీష్ దయాల్ సింగ్ గారు వచ్చారు. ఈ రెండు నియామకాలు కూడా మన సాయుధ దళాల శక్తిని ఇంకా పెంచుతాయి. మనమిప్పుడు మాట్లాడుకుంటున్న ఈ సమాచారమంతా సుశ్రుత జీకే గురు నుంచి తీసుకున్నదే. సరే, రక్షణ రంగం గురించి చూశాం కదా. ఇప్పుడు మన దైనందిన జీవితంపై నేరుగా ప్రభావం చూపే పరిపాలన, ఆరోగ్య రంగాల వైపు వెళ్దాం. ఇక్కడ కూడా కొందరు కొత్త నాయకులు వచ్చారు. డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఈ సంస్థకు కొత్త హెడ్గా విక్రమ్ దేవ్ దత్ గారు వచ్చారు. సింపుల్గా చెప్పాలంటే, మనం విమానాల్లో ప్రయాణించేటప్పుడు మన భద్రతను చూసుకునేది ఈ సంస్థే. సో ఈయన రాకతో విమానయాన రంగంలో సేఫ్టీ స్టాండర్డ్స్ ఇంకా మెరుగవుతాయని ఆశిస్తున్నారు. మన దేశంలో మనం వాడే మందులు, మెడికల్ పరికరాలు ఎంత నాణ్యమైనవో చూసేది డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది చాలా చాలా ముఖ్యమైన పదవి. ఈ పదవిలోకి ఇప్పుడు డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ గారు వచ్చారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ఈ పదవికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే డబ్ల్యూహెచ్ఓకి చీఫ్ సైంటిస్ట్గా డాక్టర్ జెరెమీ ఫరార్ గారు నియమితులయ్యారు. ఇంతకుముందు ఈ స్థానంలో మన దేశానికి చెందిన డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారు ఉండేవారు. ప్రపంచ ఆరోగ్య విధానాలను నిర్ణయించడంలో ఈ పదవి చాలా పవర్ఫుల్. దేశంలోనే అత్యంత సంపన్నమైన మునిసిపల్ కార్పొరేషన్ ఏది అంటే అది బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అంటే బిఎంసి. దీనికి అధిపతిగా ఇక్బాల్ సింగ్ చాహల్ గారు బాధ్యతలు స్వీకరించారు. ముంబై లాంటి పెద్ద నగరాన్ని నడపడం అనేది చాలా పెద్ద బాధ్యత. ఓకే, ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఇప్పుడు ఆర్థిక, కార్పొరేట్ అలాగే అంతర్జాతీయంగా జరిగిన కొన్ని ముఖ్యమైన నియామకాల గురించి చూద్దాం. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. దీనికి కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా రవీంద్ర కుమార్ త్యాగి గారు వచ్చారు. దేశంలో విద్యుత్ సరఫరాలో పవర్ గ్రిడ్ చాలా కీలకమైనది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అంటే ఎన్సీబీసీ, దీనికి కొత్త చైర్పర్సన్గా హన్స్రాజ్ గంగారాం అహిర్ గారు నియమితులయ్యారు. వెనుకబడిన వర్గాల హక్కుల్ని, వాళ్ల సంక్షేమాన్ని కాపాడటంలో ఈ కమిషన్ పాత్ర చాలా ముఖ్యం. ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక చారిత్రాత్మకమైన విషయం. దక్షిణ అమెరికాలోని పెరూ దేశానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా డీనా బోలుర్టే ఎన్నికయ్యారు. ప్రపంచ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోందనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఇక మరికొన్ని నియామకాల విషయానికొస్తే మన పొరుగుదేశం నేపాల్కే కొత్త ప్రధానిగా పుష్ప కమల్ దహల్ ప్రచండ గారు వచ్చారు. అలాగే మన దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకి కొత్త సీఈఓగా విలియం వాల్ష్ నియమితులయ్యారు. చూశారు కదా, ఇన్ని కీలకమైన పదవుల్లోకి కొత్తవాళ్లు వచ్చారో. ఇది కేవలం పేర్లు మారడం మాత్రమే కాదు, ప్రతి నియామకం వెనక ఆయా రంగాల భవిష్యత్తు ముడిపడి ఉంది. మరి ఈ కొత్త నాయకత్వం మన దేశ భవిష్యత్తును ఏ దిశగా నడిపిస్తుంది? ఈ మార్పుల ప్రభావాన్ని గమనిస్తూ ఉండటం మనందరి బాధ్యత.